హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో 2 స్పూన్స్ ఆవాలు, ఇంకా హాఫ్ స్పూన్ మెంతులు వేసి సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. మాడితే మళ్ళీ చేదొస్తుంది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా కచ్చా పచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయల రెబ్బలు వేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు ఒక స్పూన్, ఇంకా పావు కప్పు కారం, పావు కప్పు ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా కలిపిన తర్వాత దీనిలో 3 కప్స్ మామిడి తురుము వేసుకోవాలి. ఎగ్జాక్ట్ కొలత కావాలంటే 3 కప్స్ మామిడి తురుముకి పావు కప్పు ఉప్పు, పావు కప్పు కారం, ఒక స్పూన్ ఆవాలు మెంతులు పిండి, ఇంకా ఒక కప్పు ఆయిల్. సింపుల్గా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి 2 డేస్ ఊరిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.